నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. చాలా రిలవెంట్ కొటేషన్. చాలామందికి ఇది అప్లికబుల్ అవుతుంది. మేము బిజీగా ఉన్నాము, ఏదో ఒక వర్క్ చేస్తున్నాము అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రొడక్టివ్గా ఉన్నామా లేదా అంటే ఆ వర్క్ ఎంత యూజ్ అవుతుంది అన్నది. అంటే 10 గంటలు బుక్ ముందేసుకొని కూర్చుంటాం, దాంట్లో ఎంత ప్రొడక్టివ్గా మనం నేర్చుకోవడమే కదా అండి అసలైన ఆబ్జెక్టివ్. సో బిజీగా ఉండడం కాదు, దాని నుంచి వచ్చే ప్రొడక్టివిటీ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాం, అది ప్రొడక్టివేనా కాదా, ఇది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది. చాలామంది చెప్తూ ఉంటారు, నేను రోజంతా బిజీనే, అస్సలు నాకు టైం లేదు అని. దేని మీద టైం స్పెండ్ చేశాము, అది అసలు ప్రొడక్టివా కాదా? బిజీగా ఉండడం వేరే విషయం, ప్రొడక్టివ్ వర్క్ కోసం స్పెండ్ చేయడం వేరే విషయం. అది ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. చాలామంది ఇది మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి దీని గురించి. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి మనం ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యాక్సిన్ నెట్వర్క్ అనేటటువంటిది ఇండియాలో ICMR డెవలప్ చేయడం జరిగింది అంటున్నారు. మరి గుర్తుందా, మనం నిన్న ఏం చదువుకున్నాం? ICMR అన్నామా, UNDP అని చదువుకున్నామా? UNDP నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఇవి రెండు కలిసి డెవలప్ చేసే ICMR కాదు కదా. ఒకటో తప్పు తీసేయండి. రెండోది, ఇది వ్యాక్సిన్ సప్లై చైన్కి సంబంధించిన డేటాని మెయింటైన్ చేస్తుంది. కరెక్ట్ కదా. రెండోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ B 2 ఓన్లీ. సెకండ్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు? ఫస్ట్, స్టేట్ యొక్క బారోయింగ్ పవర్ అనేటటువంటిది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ని దాన్ని గ్యారంటీగా పెట్టుకొని విత్ ఇన్ ఇండియన్ టెరిటరీలో అయితే తెచ్చుకోవచ్చు. కానీ అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్కి పర్మిషన్ ఉండాలి. ఆల్రెడీ ఒకవేళ అప్పు ఉందనుకోండి, ఆ అవుట్ స్టాండింగ్ కట్టిన తర్వాతనే తెచ్చుకోవాలి. సో దానికి సెంటర్ యొక్క పర్మిషన్ కావాలన్నారు. రెండు కూడా కరెక్టే. ఒకటోది కరెక్టే, రెండోది కరెక్టే. ఆన్సర్ C 1, 2. నిన్న 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. ఇప్పుడు మనం ఆర్టికల్స్ ఏంటో చూద్దామండి. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాము. ఇక్కడ సుప్రీంకోర్టు అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఏమని? మీరు మోరటోరియం అన్నారు కదా, అంటే లోన్స్, ప్రజలు తీసుకున్నటువంటి లోన్స్ మీద ఈ డిస్ట్రెస్ పీరియడ్లో మోరటోరియం అన్నారు. అంటే EMI అవి కట్టడానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నారు. మరి లాస్ట్ 3 monthsలో కట్టలేదు EMI, మోరటోరియం అన్నారు. మరి దాని మీద కూడా ఇంట్రెస్ట్ వేస్తున్నారంతా, అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. ఇదిగోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవర్ స్కీమ్ అనేటటువంటిది ఎందుకు ఇవ్వకూడదు అని అన్నారు. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, మనము ఆ మంత్స్లో కట్టకపోతే ఆ EMI అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ వేసి మరి నెక్స్ట్ కట్టాల్సి వస్తుంది. అది అప్పుడు ప్రపోజ్ చేసిన మోరటోరియం స్కీమ్. మరి సుప్రీంకోర్టు ఎందుకని బారోవర్స్కి మీరు ఆ ఇంట్రెస్ట్ తీసేయకూడదు అంటే, వాళ్ళు EMIలు కడతారు, మిగిలిన ఇంట్రెస్ట్ రేట్తో కడతారు. ఆ 3 నెలలు చెల్లించిన దాని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ వేశారు కదా, దాన్ని ఎందుకు తీసేయకూడదు, ఒకసారి ఆలోచించండి అన్నట్టుగా సెంట్రల్కి చెప్పడం జరిగిందనమాట. ఇదిగోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉంది కదా. సో ఈ స్కీమ్ని ఎప్పటి వరకు మీరు ఎఫెక్టివ్లోకి తీసుకొని వస్తారు? ఆల్రెడీ కామన్ మ్యాన్ గురించి ఆలోచించి మీరు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎందుకు దీన్ని ప్రపోజ్ చేయకూడదు, ఈ విధంగా అడగడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే అండి, సుప్రీంకోర్టుకి చెప్తుంది ఏమైనా సరే, కానీ బర్డన్ని భరించేటటువంటి వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. బ్యాంక్ అనేటటువంటిది NPS లేక మేము వెళ్తున్నాము, ఆల్రెడీ NPS ఎక్కువ ఉన్నాయన్నట్టుగా కంప్లైంట్ చేస్తుంది. సో ఇలాంటి కంటెక్స్లో మళ్ళీ దీన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే మా దగ్గర ఉండే మనీ తగ్గిపోతుంది అన్నది బ్యాంక్స్ని రిప్రజెంట్ చేసే RBI చెప్తున్నటువంటి వాదన. సో ఇలాంటి వాటిలో జ్యుడిషియరీ అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి, బ్యాంక్స్కి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అన్నది చూసుకున్నాకే ఇలాంటి జడ్జిమెంట్స్ ఇవ్వాలి అన్నది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలిటీలో చదువుకుంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి గుప్కర్ ప్యాక్ట్ ఈ పదం ఒక్కటి చెప్పడం కోసమే ఈ ఆర్టికల్ తీసుకున్నాను. గుప్కర్ ప్యాక్ట్ అంటున్నారు. గుప్కర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ప్లేస్ పేరు, ప్యాక్ట్ అంటే ఒప్పందం. ఇక్కడ కొన్ని పార్టీస్ అన్నీ కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్టోర్ చేయాలి,
ఆర్టికల్ 370 కింద స్పెషల్ స్టేటస్ ఏవైతే ఇవ్వడం జరిగిందో దాన్ని రెస్టోర్ చేయాలి అన్నట్టుగా అడగడం జరిగిందనమాట. దానికి సంబంధించిందే గుప్కర్ ప్యాక్ట్. మరి ఇక్కడ మహబూబా ముఫ్తీ కానివ్వండి, అబ్దుల్లాస్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరం కలిసి వర్క్ చేయాలి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎప్పుడు పడదన్నమాట, 2 డిఫరెంట్ పార్టీస్. సో ఇద్దరు కలిసి వర్క్ చేయాలి అన్నట్టుగా డిసైడ్ చేయడం జరిగింది. చాలా పొలిటికల్ పార్టీస్, ఈ డిక్లరేషన్ 6 మేజర్ పొలిటికల్ పార్టీస్ అనేటటువంటివి లాస్ట్ ఇయర్ ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేయకముందే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే స్పెషల్ స్టేటస్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నట్టుగా ప్యాక్ట్ చేసుకున్నాయి. మరి మేమందరం కలిసి కాన్స్టిట్యూషన్ లోపలే, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, అవుట్ సైడ్ కాన్స్టిట్యూషన్ కాదు, కాన్స్టిట్యూషన్ ఏవైతే లిమిట్స్ ఇచ్చిందో ఆ కాన్స్టిట్యూషన్ లోపు ఉన్నటువంటి వాటిని మేము పాటిస్తాము అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నారు. సో ఓవరాల్గా గుప్కర్ ప్యాక్ట్ అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్కి సంబంధించింది అన్న విషయం తెలిసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, మహారాష్ట్రకి సంబంధించి గవర్నర్ ఒక లేఖ రాయడం జరిగింది. ఎవరికి? చీఫ్ మినిస్టర్కి లేఖ రాశారనమాట. ఏం చేస్తున్నావు నువ్వు ఇంతకీ, కరోనా వైరస్ కేసులు ఇన్ని పెరుగుతుంటే అన్నట్టుగా కమ్యూనలైజ్ చేశారు విషయాన్ని. అంటే రిలీజన్ని లింక్ చేసుకుంటూ ఆ లెటర్లో రాశారు. ప్లస్ దాన్ని పబ్లిక్ కూడా చేశారు, మీడియా ముందుకి తీసుకెళ్లారు. అంటే గవర్నర్ యొక్క పవర్స్ ఏంటండి కాన్స్టిట్యూషన్ ప్రకారం? ఎస్, సీఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్స్కి వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుంది అన్నది అడగచ్చు గవర్నర్. వాళ్ళకి ఏదైనా ఒకదానికి సంబంధించి తన కన్సర్న్స్ని వ్యక్తపరచవచ్చు. కానీ ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మెజర్స్ తీసుకోవాలి, దానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనడం వేరు, రిలీజన్ని దీనికి లింక్ చేస్తూ మాట్లాడడం వేరు. సో దీనివల్ల చాలా వరకు ఎప్పుడు ఏదవుతూ ఉంటుందంటే అండి, రూలింగ్ పార్టీ అంటే గవర్నమెంట్ని ఫామ్ చేసిన పార్టీ స్టేట్లో ఒక పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఇంకొక పార్టీ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కదా గవర్నర్ని అపాయింట్ చేస్తారు. సో గవర్నర్ ద్వారా ఈ పార్టీ మీద రకరకాలుగా వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉంటారన్నది మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసిన విషయమే. కానీ గవర్నర్ ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. ఎందుకని? గవర్నర్ ఒక అపాయింటెడ్ పొజిషన్ కాదు, కాన్స్టిట్యూషనల్గా ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్గా వ్యవహరించాల్సినటువంటి పోస్ట్ అన్నమాట. మరి అలాంటప్పుడు గవర్నర్కి సంబంధించిన పవర్స్ని ఏ విధంగా మార్చాలి ఏంటి అన్నది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఒకసారి సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్ గవర్నర్ సెంటర్ యొక్క ఏజెంట్గా ఉండకూడదు, గవర్నర్ కంటూ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. దానికి సంబంధించి వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. అంటే ఇక్కడ లెటర్ రాయడం అనేది తప్పు కాదు, కానీ దాంట్లో మాట్లాడిన విషయాలు దాన్ని పబ్లిక్ చేయడం ఇది కరెక్ట్ కాదన్నది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాలిటీలో చదువుకుంటా, ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియరీ. మనకి స్టేట్ ఆఫ్ ఏపీలో ఇది ఇంపార్టెంట్, నేషనల్గాను ఇంపార్టెంట్, స్టేట్ ఆఫ్ ఏపీ. సో ఇక్కడ ఏపీ యొక్క హైకోర్టు అనేటటువంటి దాంట్లో జ్యుడిషియరీ కొంతమంది జడ్జెస్ వాళ్ళ యొక్క కాండక్ట్ మీద, అంటే వాళ్ళు కావాలని ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి అగెయినిస్ట్గా వీళ్ళు కమెంట్ చేస్తున్నారన్నారు. మామూలుగా జ్యుడిషియరీని క్రిటిసైజ్ చేసే అధికారము డైరెక్ట్గా గవర్నమెంట్కి లేదు. సో వాళ్ళని రిమూవ్ చేయలేరు, ఎటువంటి అధికారాలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేవు. సో ఏ అధికారం ఉంది? సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ వ్యవహరిస్తాయి. మరి సుప్రీంకోర్టుకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అందుకని ఏపీ యొక్క గవర్నమెంట్ సిజేఐకి ఒక లేఖ రాసింది, ఇదిగో హైకోర్టు జడ్జి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి. సిజేఐ డైరెక్ట్గా ఏమయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు అంటాను అడగచ్చా? లేదు. కోర్టుకు తీసుకెళ్ళొచ్చా? లేదు. ఏం చేస్తారు? పోలీస్ ఎంక్వైరీ ఇవ్వచ్చా? లేదు. ఏం చేస్తారు? సిజేఐ ఒక ఇంటర్నల్ కమిటీ, బయట ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో జడ్జెస్ ఉండేటటువంటి ఇంటర్నల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం నిజంగానే ఆ కంప్లైంట్స్ కరెక్టా కాదా అని. మామూలుగా ఇలాంటి కంప్లైంట్స్ చాలా రేర్గా, అరుదుగా వస్తూ ఉంటాయండి. రైట్, జ్యుడిషియరీకి ఉండేటటువంటి స్థానం అలాంటిది. కానీ ఇప్పుడు ఈ జ్యుడిషియరీ మీద ట్రస్ట్ అనేటటువంటిది ఉండాలి, అవునా కాదా? జ్యుడిషియరీ మీద పీపుల్కి ట్రస్ట్ అనేటటువంటిది ఉండాలి, గవర్నమెంట్స్కి ట్రస్ట్ అనేటటువంటిది ఉండాలి. మరి ఒక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివే జ్యుడిషియరీ మీద కంప్లైంట్ చేస్తున్నది అంటే ఆ ట్రస్ట్ గ్యాప్ ఎక్కడో ఉన్నట్టు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి?
మా వాళ్ళని మేమే అనుమానించుకోవాలా అన్నట్టుగా కాకుండా ఇంటర్నల్ కమిటీని వేసి ప్రజల్లో ఉన్న ట్రస్ట్ని కాపాడాలి. అలాగని మొరేల్ ఆఫ్ ది హైకోర్టు యొక్క జ్యుడిషియరీని కాపాడాలి. ఆ రెండింటినీ ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇదొక అన్ప్లెజెంట్ ఈవెంట్. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది హైకోర్టు జడ్జెస్ మీద కంప్లైంట్ చేయడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటిది. సో ఇలాంటి కంటెక్స్ట్లో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి అన్నది ఇప్పుడు కంప్లైంట్ ఏంటి, ఇండిపెండెంట్గా లేరు, వేరే పార్టీతో వీళ్ళతో అందరు కుమ్మక్కై వీళ్ళు ఇలా చేస్తున్నారన్నది ఇండైరెక్ట్గా చెప్పింది. అలా కాదు, జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంది అన్న నమ్మకాన్ని కలిగించాలి. అవునా కాదా అండి? సో ఆ విధంగా మరి సుప్రీంకోర్టు చర్యలు చేపట్టాలన్నది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చైన్లో వీక్ లింక్ అంటున్నారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో వీక్ లింక్ ఏంటి అని మనకు చూస్తే కెపాసిటీస్ లేకపోవడం అంటే ఏంటో చూద్దాం. దీన్ని సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మనకి స్కూల్ బేసిక్ లెవెల్ స్కూలింగ్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లెవెల్లో వచ్చేటప్పటికి ఇదే ఫౌండేషన్, అవునా కాదా అండి? సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది బేస్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడము, ఉన్నప్పటికీ టీచర్స్కి వాళ్ళకు ఉండేటటువంటి కెపాసిటీస్లో గ్యాప్స్ ఉండడము, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మరి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకున్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా చూడాలి, అది ఇక్కడ మనం తెలుసుకుందామండి. సరే, ఒకసారి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఏం చెప్పబడింది అన్నది మనం చూద్దామండి. ఇక్కడ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఆబ్జెక్టివిటీ పెంచాలి, ఇన్నోవేటివ్నెస్ని పెంచాలి, అడాప్టబుల్గా ఉంచాలి. సో ఇవన్నీ కూడా దీంట్లో చెప్పారు. దానికి సంబంధించి అసలు దీంట్లో క్వాలిటీ వీటన్నిటిని పెంచడానికి ఆల్రెడీ మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 ఇలాంటివి, దాంతోపాటు రీసెంట్ ఎడ్యుకేషన్ పాలసీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని బేసిక్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్కి కానీ స్కూల్ లెవెల్లో కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఏవైతే కెపాసిటీస్ ఉంటాయో వాటిని బిల్డ్ చేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంచిగా అది ఏదైతే 21st సెంచరీకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో ఆ 21st సెంచరీ స్కిల్స్ని బిల్డ్ చేస్తుంది, కరెక్టే. కానీ దానికి కావాల్సినటువంటి టీచర్స్కి ముందు ట్రైనింగ్ ఉండాలి కదా, అదే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించినటువంటిది. ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి పాలసీ. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ లేదా ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని అంటాం, PLI అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేటటువంటివి మనకి 2017 నుంచి ఇస్తున్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాటి యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది అంత పెద్దగా ఏమీ కనిపించట్లేదు, చాలా లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో అసలు ఈ ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ అంటే ఏంటో, ఎందుకని వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి గమనిద్దామా. ఫస్ట్ చూడండి, మనకి నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2019 అని ఉందండి. దానికంటే ముందే 2017 నుంచి కూడా ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఉండేది. దాని కింద ఏంటి, ప్రోడక్ట్ని బేస్ చేసుకొని 4 to 6% దాని మీద ప్రోడక్ట్స్ మీద సబ్సిడీస్ అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇలాంటి కంటెక్స్లో మరి రీసెంట్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే డొమెస్టిక్ కంపెనీస్కి ఎక్కువగా ఇది యూజ్ అవ్వట్లేదు. సో ఈ కంటెక్స్లో ఇక్కడ చెప్తుంది ఏంటి, ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏదైతే ఉందో 2016-17 నుంచి డొమెస్టిక్ వాల్యూ అడిషన్ని పెద్దగా ఏమీ పెంచలేదు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉండడము, WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా మరి టారిఫ్ ప్రొటెక్షన్స్ చేపట్టడము, ఇలాంటి చాలా వాటి వల్ల PLI పాలసీ సక్సెస్ అవ్వలేదు. ఈ నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2019 అనేటటువంటిది ఇప్పుడు రివైజ్ చేయడం జరిగింది. సో ఇదైనా సరే మనము స్పెసిఫిక్గా యూజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ అనేటటువంటి దాన్ని కాపాడుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇండస్ట్రీ ప్రొవైడ్ చేయగలుగుతుందండి, లేదంటే చేయలేదు. సో ఆ కంటెక్స్లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ని పెంచేలాగా,
ఆల్రెడీ ఉన్న పాలసీలో మార్పుల్ని తీసుకొని వచ్చింది కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎకానమీ మరియు పాలిటీ ఈ రెండిట్లో చదువుకుంటామండి. రీసెంట్గా మన వాళ్ళు ఏమన్నారు కోవిడ్ టైంలో, ఇదిగో కోవిడ్-19 మరి ఈ కంటెక్స్లో లేబర్ డేటా అంటున్నారు. డేటా అనేటటువంటిది ఎంతమంది ఇప్పుడు మనకి ఇమిగ్రెంట్స్ ఉన్నారు, లేదా ఎంతమంది ఓవరాల్గా ఇక్కడ మైగ్రెంట్స్ ఉన్నారు, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ఎంతమంది మైగ్రెంట్స్ వెళ్ళారు, ఈ డేటా అనేటటువంటిది స్టేట్స్ మెయింటైన్ చేయాలి, మేం కాదు అని సెంటర్ చెప్పడము, సెంటర్ చేయాలి మేం కాదు అని స్టేట్ చెప్పడము, ఇలాగా బ్లేమ్ గేమ్తో డేటా అనేటటువంటిది అయిపోయింది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇది యాక్చువల్గా లేబర్ అనేటటువంటిది ఏ లిస్ట్లో ఉందండి? కన్కరెంట్ లిస్ట్లో ఉంది, అవునా? కన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? అటు సెంటర్ ఇటు స్టేట్స్ రెండింటికి పవర్ అనేటటువంటిది ఉంటుంది దీని మీద ఏదైనా చట్టాలు కానీ ఇవి చేయాలంటే. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంటర్ స్టేట్, ఇప్పుడు ఒకే స్టేట్లో ఎంతమంది మైగ్రేట్ అయ్యారు అనే దానికి స్టేట్స్ మెయింటైన్ చేసుకున్నా, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు అది డేటా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? సెంటర్ది. కానీ స్టేట్స్ చేయలేదు అని చెప్పడము. రీసెంట్గా మనకు వచ్చినటువంటి లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో, లేబర్ కోడ్స్, 4 లేబర్ కోడ్స్ కదా, వాటిలో 3 రీసెంట్గా పాస్ అయ్యాయి. 2019లోనే ఒకటి పాస్ అయింది. ఈ లేబర్ కోడ్లో ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తాము, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఎవరు ఉన్నది అని చెప్పారు. సో ఇప్పటి వరకు మనకి ఈ సోషల్ సెక్యూరిటీ కానీ ఇవి చాలామంది ఇన్ఫార్మల్ లేబర్కి లేవు, అవి కల్పించేలాగా లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చారు. దానికి డేటా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ డేటా అనేటటువంటిది ఇన్ని రోజులు బ్లేమ్ గేమ్ నడిచింది, ఇక నుంచి అయినా కరెక్ట్గా ఉండగలిగితే ఈ డేటా బేస్ చేసుకొని ఈ లేబర్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం, బ్యాంకింగ్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మానిటరీ పాలసీ అంటే ఏంటండి? మనీ సప్లైని పెంచుతుందా తగ్గిస్తుందా అని చెప్పేటటువంటిదే మానిటరీ పాలసీ. ఈ మనీ సప్లైకి సంబంధించి మనీ సప్లైని మేనేజ్ చేస్తుంది. దీంట్లో ఆర్బీఐకి ఇంతకుముందు జనరల్గా ట్రెడిషనల్గా అది ఫాలో అయ్యేటటువంటిది ఏంటి? ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయాలి. అది ప్రైమరీగా వాళ్ళు మనీ సప్లైని మ్యానిపులేట్ చేసేది లేదా మేనేజ్ చేసేదానికి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అన్నదే ప్రైమరీ గోల్గా ఉండేది. అయితే స్లోగా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ నుంచి గ్రోత్ని కూడా ప్రమోట్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయొచ్చండి. ఎందుకని? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే మనీ సప్లై తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. కానీ గ్రోత్ పెరగాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి. సో ఇంతకుముందు గ్రోత్ తక్కువగా ఉన్నా సరే ఇన్ఫ్లేషన్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేవాళ్ళు కాదు. కానీ ఆర్బీఐ ఇప్పుడు తన యొక్క స్టాండ్ని మారుస్తూ స్లోగా కన్వెన్షనల్ నుంచి ట్యూన్ చేసుకుంటుంది, గ్రోత్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. మనకు తెలిసే ఉంటుంది ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అని ఉంది. దాంట్లో సగం మంది గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, సగం మంది ఆర్బీఐ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇవి పాలసీ రేట్స్ని డిసైడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ ఈ బ్యాలెన్స్ వచ్చిందనమాట. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ట్రెడిషనల్గా ఆర్బీఐ ఒక్కటి చేస్తున్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కి గ్రోత్ కన్సిడరేషన్స్ ఇంపార్టెంట్. సో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంపీసీ రావడం వల్ల ఆ పద్ధతి మారింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ జీడిపి టు పబ్లిక్ డెట్ రేషియో. పబ్లిక్ డెట్ అంటే ఏంటి? గవర్నమెంట్ డెట్, సెంటర్ ప్లస్ స్టేట్స్. సో సెంటర్ ప్లస్ స్టేట్స్కి సంబంధించినటువంటి డెట్ ఏదైతే ఉంటుందో ఓవరాల్ జీడిపితో పోలిస్తే ఎంత రేషియో ఉంది, పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో అంటారు. సో అది ఎంత రేటు ఉంది అని మనం చూస్తే 90% ఆఫ్ జీడిపి ఉంది అని చెప్తున్నారు. ఈ కోవిడ్ టైంలో పబ్లిక్ స్పెండింగ్ అనేటటువంటిది హ్యూజ్గా పెరగడం వల్ల చాలా హ్యూజ్గా పబ్లిక్ డెట్ అనేటటువంటిది పెరిగింది. సో 1991లో 70%గా ఉన్నటువంటి ఈ పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో ఇప్పుడు 90%కి అయింది. అంత హ్యూజ్ జంప్ అనేటటువంటిది మరి ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అన్నది మనం చూడాలి. ఎందుకంటే డెట్ పెరిగే కొద్దీ డెట్ సర్వీసింగ్ రేషియో అంటారండి. డెట్ సర్వీస్ చేయాలి కదా, అంటే తిరిగి చెల్లించాలి కదా, డెట్ సర్వీసింగ్ చేయాలి. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్కే ఎక్కువ డబ్బులు మొత్తం పోతాయి. సో ఇంట్రెస్ట్ మీద ఎక్కువ డబ్బులు పోతాయి. సో ఆ కంటెక్స్లో మరి దీన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఇప్పుడున్న కంటెక్స్లో మనీ స్పెండ్ చేయకపోతే ఎకానమీ రివైవ్ అవ్వదు, అవును కదా. అందుకే ఫిస్కల్ స్టిమ్యులస్ కింద మనం మనీని స్పెండ్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ అండి, ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది బాగా పనిచేయాలి అంటే స్పెండ్ చేయాల్సిందే. డెట్ పెరిగినా సరే దీనికి ముందుకు వెళ్ళాల్సిందే.
కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి కొన్ని సంవత్సరాల్లో ఎలాగ మనం దీన్ని స్లోగా తగ్గించుకుంటూ వెళ్తామన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఎకానమీలో ట్రేడ్ ఇన్ బాండ్స్ అని చెప్తున్నారు. ట్రేడింగ్ ఇన్ బాండ్స్ అన్నటువంటివి స్ట్రెస్డ్ కంపెనీస్ కూడా చేసేలాగా ఉండాలి అంటున్నారు. అంటే బేసిక్గా అండి ఇది ఒక కంపెనీ అనుకుందాం. జనరల్గా ప్రైవేట్ కంపెనీస్ రిలీజ్ చేసేటటువంటి బాండ్స్ని కార్పొరేట్ బాండ్స్, వాటినే కమర్షియల్ పేపర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కార్పొరేట్ బాండ్స్ లేదా కమర్షియల్ పేపర్స్ అని పిలుస్తూ ఉంటారండి. వీళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోకుండా, వడ్డీకి అప్పు తెచ్చుకోకుండా వాళ్ళు కొన్ని బాండ్స్ రిలీజ్ చేసి, ఇదిగో ఇంత పర్సంటేజ్ వడ్డీ రేట్తో ఈ అమౌంట్ మేము మీకు ఈ టైంకి చెల్లిస్తాము అని చెప్పి ఆ బాండ్ మీద రాసి ఉంటుంది. ప్రజలు దాన్ని కొనుక్కోవచ్చు. ఆ విధంగా బాండ్స్ కార్పొరేట్ బాండ్స్. కానీ మనకి సెబీ రూల్స్ ప్రకారం ఏంటి, ఏదన్నా ఒక కంపెనీ కనుక స్ట్రెస్డ్ అసెట్స్ ఉంటే, వాళ్ళు స్ట్రెస్ బిజినెస్ ఉంటే వాళ్ళు ఈ బాండ్స్ని రిలీజ్ చేయకూడదు అన్నది దాని రూల్స్. కానీ ఇప్పుడు ఈ స్ట్రెస్డ్ అసెట్స్ వీళ్ళకి స్ట్రెస్ బిజినెస్ అనేటటువంటి దేనివల్ల వచ్చింది, మిస్మేనేజ్మెంట్ వల్ల రాలేదు, కోవిడ్-19 వల్ల వచ్చింది. సో ఇలాంటి టైంలో మార్కెట్ బారోయింగ్స్ని వీటికి అలోట్ చేయాలి, బాండ్స్ని అలోట్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. వాటిలో ఆ ట్రేడింగ్ అనేటటువంటిది అలోట్ చేయండి అని చెప్తున్నారు. ఇవి మరి వాళ్ళకి మన క్వశ్చన్స్. మనం నిన్న ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం, మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సిఐసి మరియు ఎస్ఐసి వీటిని స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అన్నారు. సిఐసి అంటే ఏంటి, ఎస్ఐసి అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? చూడండి, మనము ఇది క్వశ్చన్లో ఈ రెండింటినీ స్ట్రెంగ్తెన్ చేయాలి అంటున్నారు. అంటే ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఆర్టీఐ అనేటటువంటి చట్టం కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కింద వీటిని తీసుకొని వచ్చాం. సిఐసి ఎస్ఐసి అనేవి స్టాట్యూటరీ బాడీస్. అయితే వాటిలో ప్రజెంట్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో ఈ ప్రాబ్లమ్స్ని తీసేయాలి, షార్ట్గా రాయాలి. ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ రాయకూడదు, షార్ట్గా రాసి సో వాటిని స్ట్రెంగ్తెన్ చేస్తే, ఈ కింద చెప్పినటువంటి మెజర్స్ ద్వారా స్ట్రెంగ్తెన్ చేస్తే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అవి రాసుకుంటామండి. అది మన ఫ్రేమ్వర్క్. అక్కడ ఉన్న పదాలన్నీ డిస్క్రైబ్ చేయడం కాదు, కంటెంట్ ఓవరాల్గా ఏంటి, స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే ఏంటి అన్నది మనం అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. స్ట్రెంగ్తెనింగ్ ఈ ఎస్ఐసి సిఐసి ఏంటి, ఏం చేస్తుంది అన్నారు. ఎలా చేయాలో ఫస్ట్ రాయండి. ఆ తర్వాత ఏం చేస్తే ఏమవుతుంది అన్నది మీరు రాసింది గుడ్, బట్ ఎలా చేయాలి అన్నది మీరు కొంచెం రాయగలగాలి. ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా జస్ట్ 1 or 2 లైన్స్లో మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్టీఐ కింద ఇలా ఉన్నాయి, ఇష్యూస్ కొన్ని ఇలా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇష్యూస్. సో అందుకని స్ట్రెంగ్తెనింగ్ అనేటటువంటిది చేయాలి. ఇదిగోండి, వీటిని కొంచెం షార్ట్గా రాసుకోవాలి సంతోష్. షార్ట్ చేయాలి ఆన్సర్ని. ఇక్కడ షార్ట్ చేసి ఇవేంటి, దీని రిజల్ట్ ఏముంటుంది, దీని యొక్క రిజల్ట్ ఏంటి అన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంట్రో అలా హెడ్డింగ్స్ ఎప్పుడు పెట్టకూడదు. ఇంట్రో అని, బాడీ అని, కంక్లూజన్ అని హెడ్డింగ్స్ పెట్టకూడదండి, రైట్? సరే, రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది. అయితే దీనికి ఇంట్రొడక్షన్ చూడండి, ఎక్కడి వరకు, ఇంతవరకు ఇంట్రొడక్షన్ ఎప్పుడూ కూడా షార్ట్గా ఉండేలాగా ప్రయత్నించండి. ఆ తర్వాత ఇటీవల ఉన్నాయి, ఈ కంటెక్స్ట్లో ఏం చేయాలని రాశారు. ఒకసారి నేను ఇందాక చెప్పిన ఫ్రేమ్వర్క్ అర్థమైందా అండి? ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం రాసుకోండి. క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఏ ఫ్రేమ్వర్క్లో రాయాలన్నది ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగంలో ఈ హక్కు కల్పించారు. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా ఉండేటటువంటివి కొన్ని సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి, సమస్యలు అడ్డంకులుగా ఉన్నాయన్నారు. సిఐసి ఎస్ఐసిని స్ట్రెంగ్తెన్ చేస్తే ఏ విధంగా పెరుగుతుంది అన్నప్పుడు ఇందాక అనుకున్న ఫ్రేమ్వర్క్ ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇవి మరి ఏ విధంగా పెరుగుతుంది, సమస్యలు ఏంటి, సమస్యలు ఫస్ట్ రాయండి. ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇవేంటి, వాటికి సంబంధించి ఏది ట్రాన్స్పరెన్సీని హ్యాంపర్ చేస్తుంది, ఏం మెజర్స్ తీసుకోవాలి, వే ఫార్వర్డ్ ఏంటి. రైట్, ప్రాబ్లమ్స్ అన్నది కొద్దిగా షార్ట్గా రాసుకోవడానికి ప్రయత్నించండి. అవి ఎదుర్కొంటున్న సమస్యలని షార్ట్లో రాయడానికి ప్రయత్నించాలి. రైట్, సిఐసి ఎస్ఐసి అసలు అవేంటి ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. ఇక్కడ ఎస్ఐసి కూడా ఉందండి, జాగ్రత్తగా చూడాలి. సో ఓవరాల్గా దాని ఇంట్రో ఏంటి, వీటి యొక్క రోల్ ఏంటి, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి కానీ వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలి, చేస్తే అప్పుడు ఈ విధంగా పని చేయగలదు, ఒక ఫ్లో అనేది మెయింటైన్ చేయండి.
రాసిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఆర్డర్ దాన్నే ఫ్లో అంటాం. ఆ ఫ్లో కొంచెం గట్టిగా ప్రయత్నించాలి. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి రాజ్ నారాయణ్ ఈ కేసులో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా చెప్పారు. వెరీ గుడ్. సో ఈ మెజర్స్ అనేటటువంటివి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నవి. సో అందువల్ల ఇది వే ఫార్వర్డ్ అన్నారు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ రాయాలండి, కానీ దాన్ని కొద్దిగా షార్ట్ చేయాలి. షార్ట్ చేసి ఇదిగో ఈ మెజర్స్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల స్ట్రెంగ్తెన్ చేస్తే ట్రాన్స్పరెన్సీ రిజిమ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది అన్నది మీరు రాయగలగాలి. రైట్. మరి ఇది వాల్టికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ అండి.